హలో గైస్, హై, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మెడికల్ టర్మ్ ఏంటి అంటే ప్లాజెంటల్ అక్రీటా అన్నమాట. సో ప్లాజెంటల్ అక్రీటా అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ప్లాజెంటల్ అక్రీటా అంటే బేబీని అయితే కన్సీవ్ అయితే అవుతారు కదా. సో ఆ ప్లాజెంటాలో బేబీ గ్రోత్ అనేది జరుగుతుంటుందన్నమాట. సో బేబీ గ్రోత్ అయిన తర్వాత డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లాజెంటా అనేది బేబీకి చుట్టూ కవర్ అయి ఉంటుంది. సో ప్లాజెంటా లోపల అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అది బేబీకి యాక్చువల్గా బెడ్ స్ట్రక్చర్ అన్నమాట. సో బేబీ తిరగడానికి కానీ, బేబీ మూమెంట్స్ కానీ ఈ ప్లాజెంటా అనేది యాక్చువల్‌గా మదర్ వూంబ్‌లో అయితే ఉంటుంది కదా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్లాజెంటా అనేది మదర్ యుటెరిన్ వాల్ అయితే ఉంటుంది కదా. సో మదర్‌కి బేబీకి మధ్యలో ఉన్నది ఈ ప్లాజెంటా అన్నమాట. సో యాక్చువల్‌గా ఇది ప్లాజెంటా గ్రోత్ అయ్యి బేబీ డెలివరీ అయినప్పుడు బేబీ డెలివరీతో పాటు వచ్చేయాలన్నమాట. సో అలా వస్తే తెలుగులో మాయ. సో అలా వచ్చిన ప్లాజెంటా అని డిస్పోజ్ చేసేస్తారనమాట. కానీ ఈ ప్లాజెంటా అక్రీటా అనే టర్ము ఈ ప్లాజెంటా ఏమవుతుందంటే అమ్మ కడుపులో ఉన్నారు కదా. సో ఆ లోయర్ అబ్డామెన్‌కి, ఆ యుటెరిన్ వాల్‌కి అటాచ్ అయిపోతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇది గట్టిగా అటాచ్ అయిపోతుందో అప్పుడు డెలివరీ అయిన తర్వాత ఈ ప్లాజెంటా అనేది కంప్లీట్‌గా బయటకు వచ్చేయాలి. ఒకవేళ రాలేదనుకోండి, ఆ మదర్ యుటెరిన్ వాల్‌కి అంటుకున్నప్పుడు అటాచ్ అయిపోయినప్పుడు టూ డీప్‌గా ఎక్కువ బ్లీడ్ అయ్యి మదర్‌కి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్కువ బ్లీడ్ అయిపోయి మదర్ కళ్ళు తిరిగి పడిపోవడము, మదర్ స్పృహ తప్పి పడిపోవడము ఇలా అయితే జరుగుతుంటుందన్నమాట. ఇది చాలా లైఫ్ థ్రెటెన్ కండిషన్ అన్నమాట. సో ఈ టర్మ్‌ని ప్లాజెంటా అక్రీటా అనేసి అయితే అంటారనమాట. సో ఈ ప్లాజెంటా అనేది మదర్ యుటెరిన్ వాల్‌కి డీప్‌గా అటాచ్ అయిపోయి డెలివరీ అయినప్పుడు కూడా అది అటాచ్‌మెంట్‌లోనే ఉంటుందన్నమాట. సో అది అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది, బేబీ బయట వచ్చేసిన తర్వాత మామూలుగా ప్లాజెంటా బయటొచ్చేయాలి. సో ఇది అలా కాకుండా లోపలే ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెవీ బ్లీడింగ్ అయిపోయి మదర్ చనిపోవడానికి కూడా ఇదొక కారణం అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.